ఆనంద ప్లాన్ ప్రకారం అనన్యకు బుద్ధొచ్చేలాగా చేయడం కోసం అని చెప్పి ఇంటికి ఒక మాంత్రికుడు వస్తాడు. ఆ మాంత్రికుడికి ఎదురుగా అనన్యని కూర్చోబెడతారు. అప్పుడు ఆ మాంత్రికుడు అనన్యని పూర్తిగా పరిశీలించిన తర్వాత ఈ అమ్మాయి శరీరంలోకి ఆత్మ ప్రవేశించింది అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అనన్య ఒక్కసారిగా షాక్ అవుతూ, బాబోయ్, ఈవిడేదో గట్టిగానే ప్లాన్ చేసినట్టుంది అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత ఆ మాంత్రికుడు అనన్య అరవకుండా నోటికి ప్లాస్టర్ వేయమని చెబుతాడు. అలా అనన్య నోటికి ప్లాస్టర్ వేస్తారు. రాక్షసత్వంతో కన్నింగా పుట్టిన ఒక దుష్ట ఆత్మ ఈ అమ్మాయి శరీరంలోకి ప్రవేశించింది అని చెప్పి ఆ మాంత్రికుడు అంటూ ఉంటే, అయితే ఇప్పుడు మా అక్క బతికినంతకాలం ఆ ఆత్మతో కలిసి బతకాల్సిందేనా అని చెప్పి కంగారుగా అడుగుతూ ఉంటుంది. దాంతో వచ్చిన ఆ మాంత్రికుడు, ఈ అమ్మాయికి పట్టిన ఆ దుష్ట ఆత్మ వదిలిపోవాలంటే ఆ అమ్మాయిని ఈ వేప మండలతో కొట్టాలి. ఆ ఆత్మ ఈ అమ్మాయి దేహాన్ని వదిలి వెళ్ళిపోయేంత వరకు మీరు ఆ వేప మండలతో కొట్టండి అని చెప్పి మాంత్రికుడు అంటూ ఉంటాడు. ఇక దాంతో ఇంట్లో వాళ్ళందరూ కలిసి వేప మండలు తీసుకొని అనన్యని చిత్త కొడుతూ ఉంటారు. ఇక ఆనంద ఇదంతా తన ప్లానే కావడంతో అనన్యకి బుద్ధి చెప్తున్నందుకు నవ్వుకుంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో తనకి ఎటువంటి పిచ్చి లేదని ఆనంద అనన్య నోటితోని నిజాన్ని బయటకు కక్కించబోతుందా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.